సంతోషం వచ్చినా ఫోను, దుఃఖం వచ్చినా ఫోను, పండగ వచ్చినా ఫోను, పబ్బం వచ్చినా ఫోను. ఫోను 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 ఫోనులతోనే సహవాసం. ఫోను లేనిదే జీవితం లేదు. ఇదే ప్రస్తుత సమాజం. 3 రోజుల పాటు ఫోనును పక్కన పెట్టి చేసుకునే పండగ ఏదైనా ఉందంటే అది కేవలం సంక్రాంతి పండగే. పట్టణ పల్లె ప్రాంతాల్లో సాంప్రదాయ క్రీడలు జరుపుకునే ఏకైక పండగ సంక్రాంతి పండగ. ఈ నేపథ్యంలో భీమిలి ఫ్యాబ్ సభ్యులు భీమిలి బీచ్ తీరంలో పతంగుల పండుగ నిర్వహిస్తుండగా పలువురిని కట్టిపడేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా చూద్దాం. ప్రస్తుత సంస్కృతి సాంప్రదాయాలను ఫాలో అవుదాం. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మేమందరం ఇక్కడ బీచ్లో కైట్స్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జనరల్గా ఈ పండుగలు అనేవి రీసెంట్ టైమ్స్లో చాలా తక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ మా దగ్గర మాత్రం ఈ ఇయర్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. నిన్న భోగి సంబరాలు కూడా చాలా బాగా అయ్యాయి. ఈరోజు కైట్స్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేశారు. మేమందరం చాలా సరదాగా ఎగరేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఈరోజంతా. సో ఇలాంటివన్నీ ఇంకా ముందు ముందు కూడా చేస్తూ ఉంటే మాకు కూడా బాగా పండుగల మీద ఇంట్రెస్ట్ వచ్చి మేము కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేస్తాము. అండ్ ఇది ఈరోజు ఫ్యాబ్ అండ్ ప్రెస్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి వాళ్ళు ఈ ప్రెస్ క్లబ్ తరపు నుంచి కూడా ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఈ పతంగుల పండుగ అన్నది ప్లస్ భోగి సంబరాలు, సంక్రాంతి సంబరాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అందరూ కూడా సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయిన టైంలో ఈ పతంగుల పండుగ నిర్వహించుకోవడం అనేది చాలా బాగుంది. ఆ విలేజ్లో వాళ్ళు కూడా ఈ కైట్ ఫెస్టివల్ని అంటే పతంగులనేవి టోటల్గా మర్చిపోయారు, కానీ సిటీస్లోని మన భీమిలి పరిసర ప్రాంతాల వాళ్ళు మర్చిపోయినప్పటికీ కూడా ఈ ఫ్యాబ్ గ్రూప్ సభ్యులందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని భోగి ఏంటి, సంక్రాంతి ఏంటి, సంక్రాంతిలో ఈ కైట్ ఫెస్టివల్ కన్ఫర్మ్గా అందరూ పార్టిసిపేట్ చేయాలని టోటల్గా కూడా అందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్లస్ అంతా కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్లీ నిన్న భోగి సంబరాలు అయ్యాయి, ఈరోజు సంక్రాంతి అని చెప్పి కైట్స్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేశారు. ఇది జనరల్గా ఈ రూట్స్ అన్నీ మనం మర్చిపోతూ ఉంటాం ప్రజెంట్ ఈ జనరేషన్. అండ్ ఇలా అన్నీ లైక్ నిన్న గొబ్బమ్మలు అవన్నీ లైక్ ఈరోజు ముగ్గులు కాంపిటీషన్ ఇవన్నీ పాతకాలం రూట్స్ అన్నీ ఈ జనరేషన్ పిల్లలకి మళ్ళీ గుర్తు చేసినట్టు అవుతుంది. రియలీ గ్రేట్. అండ్ ఈరోజు కైట్స్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేశారు ఫ్యాబ్ కమిటీ. అండ్ ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. నిన్న భోగి జరుపుకున్నాం. ఆల్రెడీ మనం ఎంత చక్కగా జరుపుకున్నాం. మన భీమునిపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి హాజరై భోగిని తిలకించి అత్యద్భుతంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఈ ఫ్యాబ్ మరియు ఈ ప్రెస్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కూడా ఈ పతంగుల పండుగ సంక్రాంతి రోజు జరుపుటానన్నది ఆనవాయితీగా వచ్చింది. దీనికి కారణం ఏంటంటే అందరూ కూడా ఒక దగ్గరికి చేరి ఈ పతంగులన్నీ కూడా ఎగరేయటం వల్ల మనుషుల్లో ఐకమత్యం అనేది పెందుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క పెద్దల ఆచార వ్యవహారాల్లోని ఇది పెట్టడం జరిగింది. కానీ రాను కూడా అవన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. మరలా ఈ స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ఏకమై పూర్వ వైభవాన్ని తీసుకురావటానికి ప్రయత్నించడం అనేది చాలా అభినందనీయం. నిన్న భోగి పండుగ ఎలాగైతే సామూహికంగా మన ఊరందరూ కలిపి జరుపుకున్నామో నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఈ పతంగుల పండుగ అందరూ కలిసి జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ ఫ్యాబ్కి ప్రెస్ క్లబ్ వారికి మిగతా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి స్వచ్ఛంద సేవాస్థానం సంస్థలకి అతి ముఖ్యంగా సాక్ష్యం టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.